గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు అఫీషియల్. ఇంతకీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ తెలుసు కదా, ఈ రోజు కూడా వచ్చేసాను న్యూ ఎపిసోడ్ తోని. ఈరోజు టాపిక్ ఏంటి, గేమ్ ఆడారనమాట బిగ్ బాస్ గారు. ఫుడ్ కోసం, రెస్టారెంట్ కోసం గేమ్ పెట్టారు. 2 క్లాన్స్ కి సూపర్ గా ఆడారు. 3 గేమ్స్ మంచిగా అనిపించినాయి. నేను ఆ 3 గేమ్స్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సంచాలకుగా ఎవరు కరెక్ట్ చేశారు, ఏ క్లాన్ మెంబర్ విన్ అవ్వాలి, ఏ క్లాన్ మెంబర్ ని విన్ చేశారు, ఎవరు పర్ఫెక్ట్ గా ఆడారు, ఆ దాని గురించే మాట్లాడాలి అనుకుంటున్నాను. ఫస్ట్ గేమ్ వచ్చేసి 2 క్లాన్స్ లో 3 గేమ్స్ లో ఇద్దరు క్లాన్స్ చేశారనమాట. గేమ్ ఆడారనమాట. అందులో ఫస్ట్ గేమ్ వచ్చేసి పృథ్వీ నబీల్ ఆడారు. నిఖిల్ టీం నుంచి పృథ్వీ ఆడారు, అభయ్ టీం నుంచి నబీల్ ఆడారు అనమాట. అందులో ఫొటోస్ పెట్టాలి. ఎవరైతే టీం మెంబర్ ఉంటారు కదా చీఫ్ గా, వాళ్ళ ఫొటోస్ అనేది పెట్టాలి. ఆ ఫొటోస్ ని తీయడానికి, ఇంకో క్లాన్ నుంచి తీయడానికి వెళ్తే అడ్డుగా ఇట్లా చేతులు పెట్టడము అట్లా చేయాలి అని చెప్పి పెట్టారనమాట. అంటే నీ ప్రొటెక్షన్, నువ్వు సేఫ్ గా చూసుకోవాలి. నీ ఫోటో ఆల్బమ్ నుంచి ఆ ఫొటోస్ వెళ్ళిపోకుండా చూసుకోవాలి. అంటే ఏమా ఫైటింగ్, అది ఫైటింగ్ కాదురా నాయన, నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఫొటోస్ తీయనీయకుండా చూసుకోవాలి. నువ్వు ఒకవేళ ఎదుటి వాళ్ళకి తీసినా కూడా నీది ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసే ఆలోచన ఉండాలి. కానీ మొత్తం పీకి పడేసారు, ఆగమాగం చేసిరు. అసలు గేమ్ లాగానే ఆడలేదు. నబీల్ ఎంత పర్ఫెక్ట్ గా ఆడినా కానీ పృథ్వీ మాత్రం అస్సలు ఆడలే. ఈ గేమ్ కి సంచాలకుగా సీతుని సెలెక్ట్ చేశారనమాట. సీతు పర్ఫెక్ట్ గా చేసింది, ఎక్కడ కూడా మైనస్ చేయలేదు. నా టీం మెంబరే గెలవాలి. అదేదో యష్మి వాళ్ళు ఆడారు చూడండి, యష్మి సోనియా ఉంది, సాక్స్ సాక్స్ గేమ్ లో మొత్తం ఎగబడారు చూడండి. అట్లా ఎగబడినా కూడా సీతు కరెక్ట్ డిసిషన్ తీసుకుంది అని అనిపించింది నాకు. ఎందుకంటే పృథ్వీ మొత్తం అన్ఫేర్ గేమే ఆడినట్టు అనిపించింది. ఆయనకి స్ట్రెంగ్త్ ఉంటే ఏంది, బలం ఉంటే నేను ఊపి పడేసాలా, కొట్టేసుకోవాలా, తిట్టేసుకోవాలా, ఎత్తి పడేసేయాలా. నబిల్కి లేదా, నబిల్ కూడా అక్కడికి టఫ్ ఫైట్ ఇచ్చిండు, మస్తు ఆడిండు. అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫోటో ఆల్బమ్ అది ఏదైతే ఉందో అక్కడ ఫొటోస్ తీసేయడానికి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎదుటి క్లాన్ మెంబర్ వచ్చి తీస్తే ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేదంటే నువ్వు తీయాలి. అది తీయకపోయినా పర్లేదు, మనది ఫస్ట్ ఫినిష్ అవ్వాలన్నా చూసుకోవాలి. అది ఫినిష్ అయిన తర్వాత ఆయన తీయడానికి వస్తే ప్రొటెక్ట్ కూడా చేసుకునే అంత ఉండాలి. కానీ ఆయన చేతులు పట్టుకోవడం, అది చేయడం, ఎత్తేయడం, కింద పడడం, అబ్బా రామ రామ అనిపించింది. ఆ పృథ్వీ మొత్తం అన్ఫేర్ గేమ్ ఆడినావు. నువ్వు గేమ్ ఆడినావు కానీ కొట్టుకొని తిట్టుకొని కింద పడేసేయడం కరెక్ట్ కాదని చెప్తున్నా. నువ్వు గేమ్ ఆడినావు, అది మొత్తం ఫుల్ఫిల్ చేసినావు. నబిల్ని ఎత్తేయడం వరకు రాంగ్ అయిపోయింది. నువ్వు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, చేతులు పట్టుకోవద్దు, ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పినా కూడా నువ్వు ఎత్తేసి కింద పడేసి అక్కడికి నేను ఎన్నిసార్లు చెప్పింది సీటు సంచాలకు గయ్యుండే, నువ్వు చేతులు పట్టుకోవద్దు అని చెప్పేసి పాజ్ చెప్పినా కూడా పృథ్వీ ఆగలేదు, కానీ నబిల్ ఆగాడు. ఇదంతా లెక్క ప్రకారం చూసుకుంటే సీటు పర్ఫెక్ట్ సంచాలకు అనిపించింది, కరెక్ట్ చేసింది, ఎక్కడ రాంగ్ చేయలేదు. పృథ్వీ ఆడింది మొత్తం అన్ఫేర్ అనమాట. సీటు చెప్పినట్టుగా బై టీం గెలిచేశారు. గెలిచిన ఆనందం నేను యష్మి చూడాలి అంత ఆనందంగా ఫీల్ అయింది. నెక్స్ట్ గేమ్ వచ్చింది, నత్తలాగా పాకి క్యాబేజీని తీసుకెళ్ళి అక్కడ వేయాలని చెప్పేసి నెక్స్ట్ గేమ్ పెట్టారు. ఆ గేమ్ లో ప్రేరణ అండ్ ఆదిత్య గారు ఆడారు అబ్బాయి టీం నుంచి, అండ్ నిఖిల్ టీం నుంచి వీళ్ళు ఇద్దరు ఆడారు. ఎవరు, సోనియా అండ్ నిఖిల్ ఆడారు. మస్తు ఆడింది సోనియా నిఖిల్ మాత్రం ఇరగా తీసారు గేమ్ ని. ప్రేరణ కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది. ఆదిత్య గారు అసలు ఇన్ని రోజులు ఉన్నారా లేరా కనిపించలేదు అనుకున్నా, కానీ గేమ్ ని ఆయన అంతా ఉన్నా కూడా కొంచెం ఆ ఏజ్ లో అట్లా తాకడం అంటే ఈజీయా, మనకి స్టమక్ అంతా కూడా మూవ్ అవ్వాలి. ఇట్లా మూవ్ అయ్యి అది క్యాబేజ్ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లడం, హెడ్ ని ఇట్లా అనడం అంటే కొంచెం ఉంటది. ఇక్కడ టెక్నిక్ వాడింది అనిపించింది నిఖిల్. స్టార్టింగ్ క్యాబేజీ పెట్టి ఫస్ట్ హెడ్ తోనే చేసినప్పుడు కొంచెం దూరమే వెళ్ళిపోతుంది అది, వీళ్ళు అది చేయలేకపోయారు. ఆ పాయింట్ అభయ్ గారు చెప్పారు, ఆదిత్య గారు క్యాబేజీని ఫస్ట్ ఫోర్స్ చేసి ఉంటే కొంచెం దూరం వెళ్ళేదని చెప్పేసి ఆల్రెడీ అభయ్ గారు చెప్పారు గేమ్ అంతా అయిపోయిన తర్వాత. నిఖిల్ ఆ టెక్నిక్ ఫుల్ మస్తు ఆడిండు. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు విన్ అవుతారా అని లాస్ట్ కి వచ్చిన ఒక్కటే క్యాబేజీ మిగిలింది. ఇద్దరు టీమ్స్ సేమ్ గా వేసినా కూడా ఒక్క క్యాబేజీ మిగిలింది. ఆ క్యాబేజీ వచ్చేసి సోనియా తీసుకెళ్ళింది. సోనియా ఏమ్రా బాబు గేమ్ ఆడతలేదు అనుకున్నా, ముచ్చట్లకే సరిపోయింది, మహాన్ రాని ముచ్చట్లు పెట్టడానికి కూర్చుంది అని అనుకున్నా. కానీ సోనియా గేమ్ మాత్రం మంచిగా ఆడింది, ఫైట్ మంచిగా ఇచ్చిరు, పర్ఫార్మెన్స్ మంచిగా చేసిరు. గేమ్ లో ఇద్దరు మస్తు ఒకరి మీద ఒకరు మొత్తం అలసిపోయింది. అసలు మంచిగా ఆడింది.
మణికంఠ ఈ టీంకి సంచాలక్ అనమాట. మణికంఠ బిగ్ బాస్ గారు చెప్పారు మణికంఠని సంచాలక్గా చూడమని చెప్పి. మణికంఠ తీసుకున్న డిసిషన్ కరెక్ట్. కాకపోతే వాళ్ళ టీం వాళ్ళు మణికంఠ మీద ఎగిరి ఎగిరి పడుతున్నారు మాటలతో. అంటే వాళ్ళ టీం విన్ అయితే ఓకే, విన్ కాకపోతే అలా ఎలా ఎగిరి పడతారా అని అనిపించింది. యష్మి ఒకటే చెప్తుంది, నేను ఒకటే చెప్తున్నా, క్యాబేజీ తీసుకొని ఆడాల్సింది. ఇంతకు ముందు ఆ గేమ్ లో మనకు శేఖర్ భాష గారు నిమ్మకాయలు అయిపోతే అట్లానే పెట్టారు కదా, మీరు అట్లనే పెట్టాల్సింది అంటే అట్లెట్లా పెడతారు. బిగ్ బాస్ గారు 15 క్యాబేజీలు ఇచ్చిర్రు అంటే ఆ 15లో ఒకటి మిగులుతుంది. ఆ ఒక్కటి ఈ క్లాన్ కి వెళ్తుంది, ఈ క్లాన్ కి వెళ్తుందా అని ఆలోచించి ఇచ్చారు. అట్లా ఇద్దరు వెళ్ళేసి ఉంటే ఇద్దరికి సమానంగా ఇచ్చేది కదా, ఎవరిది అయిపోతుందా అని చెప్పేసి. ఒకటి ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చిర్రు, వాళ్ళిద్దరిట్లో ఒకరికే మిగులుతుంది ఆ క్యాబేజీ, ఎవరు ఫస్ట్ ఉంటారో వాళ్ళే విన్నర్ అని ఇచ్చిర్రు. నాకు అదే అర్థమైంది. మీకు అర్థం కాకపోతే ఏం చేయలేము. ఆ దానికి గొడవ సింపుల్ లాజిక్ అది. 15 క్యాబేజీలు ఇచ్చిరంటే ఇరు క్లాన్స్ సమానంగా తీసుకెళ్ళినా ఒకటి మిగులుతుంది, ఒకటి ఎక్స్ట్రా వచ్చిన క్లాన్ మెంబరే విన్నరు. ఆడ ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఇంకా దానికి ఎక్స్ప్లెయిన్ చేసేది అవసరం లేదు. ఓ ప్రేరణ మండిపడిపోతుంది మణికంఠ మీద. ఆమె ఉన్నప్పుడు అట్లనే యాక్ట్ చేసిందా, ఆమె చేసిన సంచాలక్ కన్నా మణికంఠ మస్తు చేసిండు ఒక సంచాలక. ఆయన లాగ్ చేయలేదు, సుత్తి చెప్పలే, ఒక్కటే డిసిషన్ చూసిండు, డిసిషన్ తీసుకున్నాడు, చెప్పేసిండు. అది పర్ఫెక్ట్ డిసిషన్, అందులో తప్పేం లేదు. దానికి వాదించే అవసరం లేదు, దాన్ని ఇంకా ఫైర్ చేసే కూడా అవసరం లేదు. పాపం మణికంఠ చాలా బాధపడిండు. నేను రాంగ్ డిసిషన్ తీసుకున్నాను, ఆ ప్రేరణ కూడా ఇంతకుముందు తీసుకుంది కదా సంచాలక అయ్యుండి నన్ను ఇన్ని మాటలు అన్నదా అంటే ఆమెకు తెలుసు ఆ పొజిషన్, మళ్ళీ ఇన్ని మాటలు అన్నదా అని మణికంఠ బాధపడ్డాడు. మణికంఠ చేసిన కరెక్ట్ డిసిజన్ తీసుకున్నాడు. రెండు ఇరువైపులు అయిపోయినాక ఒకటి మిగిలింది, ఆ ఒక్కటి తీసుకెళ్లి సోనియానే లాస్ట్ కి చేసింది. వాళ్ళే విన్నారు, ఈజీగా తెలిసిపోతుంది. దానికి మళ్ళీ క్యాబేజీ తీసుకొచ్చి పెట్టడం అవన్నీ అవసరమే లేదు. నాకైతే అదే అనిపించింది. మళ్ళీ ప్రేరణ వచ్చి మణికంఠని అది తీసుకుని, నాకు తెలుసు ఆ పొజిషన్ నాకు తెలుసు అంటే, నీకు ముందే తెలుసుంటే ముందు రియాక్ట్ అవ్వవు, ఇది కదా ఇది అని చెప్పి అడగాలి. ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి ఇట్లా తీసి పడేసినట్టు మాట్లాడి తర్వాత పోయి హగ్ చేసుకుంది. నాకు కోపం వచ్చింది. కానీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి బెలూన్స్ అనమాట. థర్డ్ గేమ్ ఇది. మొత్తం ఇరు క్లాన్ మెంబర్స్ నుంచి ఒక్కొక్క పర్సన్ కి బెలూన్స్ అతికించుకోవాలి. ఆ బెలూన్స్ బాడీ మీద పోకుండా చూసుకోవాలి. అండ్ కింద ఒకవేళ నెక్స్ట్ ఆప్షన్ లో కింద ఉన్నా కూడా ఏ ఏ క్లాన్ మెంబర్ బెలూన్స్ అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళే విన్నర్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. అందులో క్లాన్ మెంబర్ చీఫ్స్ వచ్చారు, ఇద్దరు అతికించేసుకున్నారు. అందులో సంచాలకుగా సోనియాని పెట్టాడు బిగ్ బాస్. ఇంకా చూడండి, ఫస్ట్ ఇట్లా కొట్టగానే అది స్టిక్ అనేది ఇరిగిపోయింది. అది దరిద్రమా ఏమంటారో నాకు అర్థం కాలేదు. స్టిక్ ఇరిగిపోయింది కానీ అక్కడికి నిఖిల్ ఆడాడు, అదే గ్రేట్. అక్కడికి ఆగమని స్టిక్ ఇరిగిపోయిందని ఆగమన్నా కూడా అభయ్ ఆగకుండా వీళ్ళు లక్ష్మి వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తుంటే అట్లానే కొడుతున్నాడు. అక్కడ పాజ్ అని చెప్పి ఆగి స్టిక్ ఇంకోటి తీసుకుంటుండేనేమో సోనియా, అందుకని ఆగమని చెప్పింది. కానీ వాళ్ళు ఆగలేదు, ఆగకుండా దొరికిందే ఛాన్స్ 200 రూపాయలు అన్నట్టు కొట్టుకుంటూనే ఉన్నారు. అట్లా కొట్టకుండా ఆగి ఉంటే ఇంకో స్టిక్ వస్తుండే, అది కరెక్ట్ గేమ్ అవుతుండే. ఆగలేదు, అక్కడికి ఇంకా నిఖిల్ ఆగిందా, నిఖిల్ కూడా కొట్టింది. అసలు బాక్స్ ఎందుకు గీసారు, బాక్స్ నుంచి బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి. మొత్తం అబ్బాయి బయటనే ఆడుతున్నాడు, బయటనే కొడుతున్నాడు. ఎందుకు, ఆయన స్టిక్ ఇరిగిపోయింది, నువ్వు ఆ బాక్స్ లో ఉండి నువ్వు బాడీ మీద మొత్తం అయిపోయినాక అప్పుడు కిందికి కొట్టాల్సిందే. నువ్వు సెకండ్ ఆప్షన్ ఇచ్చిండు కింది కొట్టాలని. వాళ్ళు ఒకటే పాయింట్ రేస్ చేస్తారు, బాడీ మీద అబ్బాయికి ఒకటి ఉంది కదా, నిఖిల్కి లేదు కదా, అబ్బాయిని విన్ చేయాల్సింది అంటే సెకండ్ ఆప్షన్ లో ఆ మాట ఇచ్చారు, అది యాక్సెప్టెడ్. కానీ సోనియా తీసుకుంది కరెక్టే. ఎందుకు అంటే బాడీ మీద ఒకటి ఉంది అని ఎలా డిక్లేర్ చేస్తానో మొత్తం బయటనే ఆడిండు, మొత్తం బయటనే ఉన్నాడు అంటే అది నిజం. అబ్బాయి మొత్తం బయటనే ఆడింది. నిఖిల్ స్టిక్ ఇరిగిపోయినా కూడా అబ్బాయి బయటికి ఆడడం అనేది కరెక్టే కాదు. సోనియా డిసిషన్ కూడా కరెక్ట్ గానే వినిపించింది. ఆమె క్లాన్ మెంబర్స్ అని కాదు, నిజంగా ఆలోచించండి. నేను ఆలోచించిన ప్రకారం బాడీ మీద ఏది ఉండొద్దు అన్నప్పుడు అబ్బాయికి ఒకటే ఉంది, అది యాక్సెప్టెడ్. కానీ అబ్బాయి మొత్తం బయట నించొని ఆడిండు, నిఖిల్ స్టిక్ ఇరిగిపోయింది అయినా కూడా అంతసేపు ఆడిండు. మళ్ళీ బయట ఉన్నవన్నీ వెయ్యట్లేవు, నీదే రాంగ్ అని సోనియా మీద ఎగబడితే అది ఏం చెయ్యలేము. ఇంకా మనకి ఈ 3 రౌండ్స్ లో విన్ అయింది నిఖిల్ టీం అనమాట. కంగ్రాచులేషన్. ఆ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు చాలా వీడియోస్ వస్తాయి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా బాయ్ గైస్, థ్యాంక్ యూ.